తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ కుటుంబ కలహాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ను మోసం చేసి హరీష్ రావు భారీగా దోచుకున్నారని, ఆ విషయాన్ని స్వయంగా కవితే చెప్పారని వ్యాఖ్యానించారు. హరీష్ రావు నమ్మక ద్రోహం వల్లే కేసీఆర్ ఆయనకు మంత్రి పదవి ఇవ్వడంలో ఆలస్యం చేశారని పేర్కొన్నారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల కేసుల్లో కేసీఆర్ను ఇరికించి సీబీఐ వరకు లాగింది హరీష్ రావేనని కవిత ఆరోపిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ అంతర్గత విభేదాలపై బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైఖరిని మంత్రి కోమటిరెడ్డి తప్పుబట్టారు. కవిత చేసిన తీవ్రమైన ఆరోపణలపై కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేటీఆర్ తన సోదరి కవితకు మద్దతు ఇస్తున్నారా లేక బావ హరీష్ రావుకు అండగా ఉంటున్నారా అనేది తేల్చాలన్నారు. సొంత కుటుంబ సభ్యులే హరీష్ రావుపై అవినీతి ముద్ర వేస్తున్నప్పుడు ఆయన సిగ్గుతో పార్టీకి రాజీనామా చేయాలని మంత్రి హితవు పలికారు. వాస్తవాలు ఇలా ఉంటే ఏమీ తెలియనట్లు హరీష్ రావు ప్రెజెంటేషన్లు ఇవ్వడం హాస్యాస్పదమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు.